అసలు ఐఏఎస్ ప్రిపరేషన్లో ఎవరైనా చెప్పే మాట ఏంటంటే ఎన్సీఆర్టీ ఎన్సీఆర్టీ ఎన్సీఆర్టీ. నాకు తెలిసి నా చేతిలో ఉన్న ఎన్సీఆర్టీ పుస్తకాలు 15 ఉన్నాయనుకుంటే కాస్త అటు ఇటుగా ఒక 30-40 ఉంటాయి, ఇంకెక్కువే. ఎన్సీఆర్టీ పుస్తకాలని ఎందుకు చదవాలి అంటే కాన్సెప్ట్ బిల్డింగ్ కోసం చదవాలి. కానీ నేనేమంటున్నానంటే కొద్దిగా ఎన్సీఆర్టీలు కూడా చదవాల్సిన అవసరం లేని ఒకనొక మెథడాలజీని క్రియేట్ చేయడం, ముఖ్యంగా హౌస్ వైఫ్స్ అండ్ ఎంప్లాయీస్కి అయితే బాగుంటుంది. మిగతా కూడా ఓకే అయినప్పటికీ ఎన్సీఆర్టీలను చదవకుండా నేను ఒక మెథడాలజీని క్రియేట్ చేశాను. ఏంటి ఆ మెథడాలజీ అంటే, ఇప్పుడు ఎన్సీఆర్టీలన్ని పుస్తకాల్లోంచి తీసుకుని ముందు క్రీమ్ రాసేస్తే, అంటే ఆల్ ఎన్సీఆర్టీ పుస్తకాల్లో ఉన్న వాటన్నిటిని క్రీమ్గా టాపిక్స్ వైజు, సబ్ టాపిక్స్ వైజు, బుల్లెట్ పాయింట్స్గా రాసుకుంటే సరిపోతుంది. నేను అలా రాసిన దాన్ని యాక్చువల్గా ఒక 8 వాల్యూమ్స్ ఇలాగా బుక్స్గా కూడా వేయడం జరిగింది. 8 వాల్యూమ్సే కాదు, ఇంకా మెటీరియల్ ఉంది. ప్రింటెడ్గా మీకు ఇచ్చేవి 8 వాల్యూమ్స్ అని చెప్పడం నా ఉద్దేశం ఈ గురుకులంలో జాయిన్ అయిన స్టూడెంట్స్కి. కానీ అసలు ఎన్సీఆర్టీలనే చదవకుండా ఈ 8 వాల్యూమ్స్ ఇట్లాంటి ఇంకొంచెం నేను ఇచ్చే మెటీరియల్తో టోటల్ 40 పుస్తకాలు మాత్రం కంప్లీట్ చేసుకోవచ్చు. కాకపోతే ఎన్సీఆర్టీలు ఏంటంటే ఫస్ట్ హ్యాండ్ రీడింగ్, టైం లేని వాళ్ళు, ఇంట్లో 1 ఇయర్ మాత్రమే ఇచ్చారన్న వాళ్ళు, ఫస్ట్ అటెంప్ట్లోనే ఐఏఎస్ అయిపోవాలనుకునేవాళ్ళు, హౌస్ వైఫ్స్, ఎంప్లాయీస్ లాంటి వాళ్ళకి తప్పదు. అందుకని వాళ్ళకి నేను చెప్తున్న మాట కొంచెం రిలాక్స్గా చదివే వాళ్ళకి కాదు. కాన్సెప్ట్ను పక్కన మిస్ అవ్వకుండా, కంటెంట్ను పక్కన మిస్ అవ్వకుండా, ఎన్సీఆర్టీ ఫ్లేవర్ను పక్కన మిస్ అవ్వకుండా, ఎన్సీఆర్టీలకు సంబంధించిన టోటల్ కంటెంట్ అంతటిని తెచ్చుకుంటూ నిందాని చెప్పినట్టుగా ఎన్సీఆర్టీలు మాత్రం ఒరిజినల్ టెక్స్ట్ బుక్ని చదవకుండానే ఐఏఎస్ అవ్వచ్చు అని చెప్పడం నా ఉద్దేశం. ఆ డీటెయిల్స్ ఇంకొంచెం ఎక్కువ కావాలనుకుంటే June 1, 2025 నా బర్త్డే, ఆ పుట్టినరోజు సందర్భంగా కొత్త బ్యాచ్ ఇలాంటి ప్రయోగంతో చేయబోతున్నాను. 8897826108కి ఫోన్ చేసి ఆ డీటెయిల్స్ తీసుకోండి.